హలో ఎవ్రీవన్ 2025 ఇయర్లో సెంట్రల్ డ్రగ్ ఇన్స్పెక్టర్ తెలంగాణ స్టేట్ డ్రగ్ ఇన్స్పెక్టర్ పోస్టులు నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. అయితే ఈ ఎగ్జామ్కి ఏ బుక్స్ ప్రిపేర్ అవ్వాలి, సిలబస్ ఏంటి, ఎంత డెప్త్లో చదవాలని చాలామంది క్వశ్చన్స్ అడుగుతూ ఉన్నారు. సో వాళ్ళకి హెల్ప్ అయ్యేటట్టు ఎవ్రీడే ఈవినింగ్ 6 o'clockకి డ్రగ్ ఇన్స్పెక్టర్ ప్రిపరేషన్ మీద ఒక వీడియో రిలీజ్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్ మీ అప్రిషియేట్ ఆల్ ద ఆస్పిరెంట్స్. మొన్నటి వరకు MHSRB ఫార్మసిస్ట్ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్ రాసిన తర్వాత రిలాక్స్ అవ్వకుండా నెక్స్ట్ వచ్చే నోటిఫికేషన్ కోసం చదవాలి, ప్రిపేర్ అవ్వాలి అని ఇంట్రెస్ట్ చూపించడం ఇట్ ఈస్ ఎ రియలీ అప్రిషియబుల్ థింగ్. నా ఎగ్జామ్ విషయానికి వస్తే నేను ఎప్పుడు చెప్పేది ఏంటంటే, ఏదైనా ఒక ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యేటప్పుడు ఆ ప్రీవియస్ ఎగ్జామ్ పేపర్స్ని అనలైజ్ చేస్తే ఎంత చదవాలి, ఏ సబ్జెక్ట్స్ ఫోకస్ చేయాలో ఒక ఐడియా వస్తుంది. మనకి రీసెంట్ పాస్ట్లో 2023లో తెలంగాణ స్టేట్లో ఒక డ్రగ్ ఇన్స్పెక్టర్ నోటిఫికేషన్ రావడం జరిగింది, ఎగ్జామ్ అవ్వడం జరిగింది, వాళ్ళు రిక్రూట్ కూడా అయ్యారు. సో నేనేం చేయదలుచుకున్నానంటే ఆ సిలబస్ని ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఏమేమి చదవాలి, దేని మీద ఫోకస్ చేయాలని. ఎందుకు అదే సిలబస్ని ఫాలో అవుతానంటే, MHSRB కండక్ట్ చేసిన ఫార్మసిస్ట్ ఎగ్జామ్ చూడండి, 2018లో ఏ సిలబస్ ఉందో అదే సిలబస్ని వీళ్ళు ఫాలో అయ్యారు. సో నేను అనుకునేది ఏంటంటే, లాస్ట్ ఇయర్ జరిగిన 2023లో జరిగిన సిలబసే ఫాలో అవుతారని. ఒకవేళ అలా కాకపోయినా కూడా మన ఫార్మసీ ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా మేజర్ సబ్జెక్ట్స్ కొన్ని ఉన్నాయి. ఫార్మకాలజీ, అనాటమీ ఫిజియాలజీ, ఫార్మస్యూటిక్స్, ఫార్మకాగ్నసీ, జ్యూరిస్ప్రూడెన్స్, ఇవి మేజర్గా ఉండే సబ్జెక్ట్స్. వీటి తర్వాత మిగతా సబ్జెక్ట్స్ అన్నీ యాడ్ అవుతూ ఉంటాయి అన్నమాట. సో ఆ సిలబస్ని ఫస్ట్ అనలైజ్ చేద్దాం. ఇదే కాకుండా ఎంత డెప్త్లో ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వాలనేది క్వశ్చన్స్ బట్టి మనకు అర్థమవుతుంది. సో నేనేం చేస్తానంటే, 2023 డ్రగ్ ఇన్స్పెక్టర్ ఎగ్జామ్లో ఆ ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉండిందంటే, 150 మార్క్స్కి జనరల్ పేపరు, 150 క్వశ్చన్స్తో సబ్జెక్ట్ పేపర్ ఇవ్వడం జరిగింది. జనరల్ పేపర్ 150 క్వశ్చన్స్కి ఒక్కొక్క క్వశ్చన్కి 1 మార్క్ చెప్పిన 150 మార్క్స్ ఇచ్చారు. సబ్జెక్ట్ పేపరు 150 క్వశ్చన్కి ఒక్కొక్క క్వశ్చన్కి 2 మార్క్స్ అవార్డ్ చేశారు. సో 300 ఇది జనరల్ పేపర్ 150, టోటల్గా 450 మార్క్స్కి ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరిగింది. మోస్ట్లీ ఇప్పుడు స్టేట్ లెవెల్ తెలంగాణ స్టేట్లో జరగబోయే డ్రగ్ ఇన్స్పెక్టర్ ఇదే ప్యాటర్న్ ఫాలో అవుతారు. సబ్జెక్ట్ పేపర్ ఒకటి అండ్ దెన్ జనరల్ పేపర్ ఒకటి ఉంటుంది. సో వాట్ యూ డూ ఇస్, 2023లో ఇచ్చిన సబ్జెక్ట్ పేపర్లో 150 క్వశ్చన్స్ ఉన్నాయి. ప్రతి క్వశ్చన్ని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఒక వీడియో అప్లోడ్ చేస్తాను. ఎందుకు ఇది అంటే, మీకు క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు ఎంత డెప్త్లో చదవాలో తెలుస్తుంది. సెకండ్ వన్, ఆ క్వశ్చన్ ఏ టెక్స్ట్ బుక్ నుండి వచ్చిందో చెప్తాను నేను. చాలామంది రిఫరెన్స్ బుక్స్ చెప్పండి అని అంటున్నారు. MHSRB ఫార్మసిస్ట్ ఎగ్జామ్ కానీ, RRB ఫార్మసిస్ట్ ఎగ్జామ్ కానీ వాళ్ళు చెప్పేది డిప్లొమా లెవెల్ అంటారు. డిప్లొమా లెవెల్కే పరిమితమే ఉంటారు. కానీ డ్రగ్ ఇన్స్పెక్టర్ ఈజ్ B.Pharm లెవెల్. సో మీరు డిప్లొమా లెవెల్లో చదివింది ఫౌండేషన్కి ఉపయోగపడుతుంది, కానీ దానికన్నా కొంచెం ఎక్కువ చదవాల్సి ఉంటుంది, ఎందుకంటే ఇది B.Pharm లెవెల్. స్టాండర్డ్ బుక్స్ ఏంటి అంటే, B.Pharmలో మీరు చదివిన స్టాండర్డ్ బుక్స్, రిఫరెన్స్ బుక్స్ అన్నీ రిఫర్ చేయాల్సి ఉంటుంది. సెకండ్ వన్, ఏదైనా ఒక్క బుక్ ఉందా ఎగ్జామ్ కంటే ఉండదు. మీరు ఆ ఒక్క బుక్ పట్టుకొని చదివితే ఎగ్జామ్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో సక్సీడ్ కాలేరు. ఇది ఫ్యాక్ట్ ఆఫ్ లైఫ్. ఎందుకంటే మనకు చాలా సబ్జెక్ట్స్ ఉంటాయి, ఒక్కొక్క సబ్జెక్ట్ నుంచి క్వశ్చన్స్ అడుగుతుంటారు. అన్ని సబ్జెక్ట్ కలిపి ఒక బుక్ చేసినా మీకు కావాల్సిన మ్యాటర్ మొత్తం అందులో కవర్ కాకపోవచ్చు. సో అందుకే నేను ఎప్పుడు ఏం చెప్తానంటే, దెర్ ఇస్ నో వన్ బుక్. ఎప్పుడు టెక్స్ట్ బుక్సే రిఫర్ చేయాలి. ఆ టెక్స్ట్ బుక్స్ నుంచి మీరు నోట్స్ ప్రిపేర్ చేసుకోండి. అంతేగాని ఎవరో ప్రిపేర్ చేసిన నోట్స్ చదువుతా అంటే మాత్రం ఏ ఎగ్జామ్లో, ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్లో కూడా సక్సెస్ రాదు. ఇది ఫ్యాక్ట్, మీరు అర్థం చేసుకోవాలి. ఎందుకంటే అట్లీస్ట్ మీకు ఇప్పుడు కొంచెం టైం ఉంది. సో ప్రాపర్గా ప్లాన్ చేసుకోవాలి. ప్లాన్ చేసుకునే ముందే మీరు కొన్ని తెలుసుకోవాల్సినవి ఏంటంటే, టెక్స్ట్ బుక్స్ చదవాలి. దెర్ ఇస్ నో వన్ బుక్. టెక్స్ట్ బుక్స్ చదవాలి ఫస్ట్ వన్. సెకండ్ వన్, కాంపిటెంట్ అంటే అర్థం చేసుకోవాలి. ఆ టాపిక్ని అర్థం చేసుకున్న తర్వాతే క్వశ్చన్స్ ఆన్సర్ చేయగలరు. థర్డ్ వన్, మీ ఓన్ నోట్స్ మీరు ప్రిపేర్ చేసుకోవాలి. మీకు జాబ్ కావాలి, డ్రగ్ ఇన్స్పెక్టర్ అవ్వాలి అనుకుంటే మాత్రం ఇవన్నీ ఫాలో అవ్వాలి. టెక్స్ట్ బుక్స్ చదవాలి, కాంప్రిహెన్షన్ ప్రాపర్గా అర్థం చేసుకోవాలి, మీ నోట్స్ మీరు ప్రిపేర్ చేసుకోవాలి. ఇవి ఉంటే తప్ప మనం సక్సీడ్ కాలేదు. వీటితో పాటు ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ కన్సిస్టెన్సీ. అంటే కన్సిస్టెంట్గా చదవడం. స్టార్ట్ చేసి ఏదో ఆవేశంలో స్టార్ట్ చేసి వదలడం అలా కాదు. స్టార్ట్ చేశారు, జస్ట్ గో త్రూ ఇట్. రోజు మెల్లమెల్లగా చదువుతూ డెవలప్ చేసుకుంటూ వెళ్ళాలి. కావాల్సిన గైడెన్స్, రిఫరెన్స్ బుక్స్ ఎంతవరకు చదవాలో ఐ విల్ హెల్ప్ యూ ఇన్ దట్ రిగార్డ్. కానీ ఒక జాబ్ వచ్చినా రాకపోయినా అది మీ కష్టం. ఏదో కోచింగ్ అనో, ఏదో క్లాసెస్ అనో, ఎవరో చెప్పారనో అదంతా పక్కన పెడితే, వాడు ఎవరెంత చెప్పినా ఫైనల్లీ చదవాల్సింది మీరు. సో అది మీ కష్టం మీద ఉంటుంది. అలాగే జాబ్ రాలేకపోయినా ప్రాబ్లం మీదే. జాబ్ తెచ్చుకుంటే క్రెడిట్ మీది, తెచ్చుకోకపోయినా ప్రాబ్లం మీదే. కాబట్టి మీ మైండ్ సెట్ మారాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ టెక్స్ట్ బుక్స్ చదవాలి, నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలి, కాంప్రిహెన్షన్ అర్థం చేసుకోవాలి, కన్సిస్టెంట్గా చదవాలి. రైట్?
సో ఎవ్రీ డే ఈవినింగ్ అట్ దిస్ టైమ్ 6 o'clockకి నేను ఐ విల్ అప్లోడ్ ద వీడియో. ఫ్రమ్ టుమారో ఆన్వర్డ్స్ కంప్లీట్గా సిలబస్ ఏంటి చూసి అండ్ దెన్ ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అర్థం చేసుకోండి, అంటే మీకు ఏ డెప్త్లో క్వశ్చన్స్ ఉన్నాయో తెలుస్తుంది. ఒక క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడే దాంతో వచ్చిన ఆప్షన్స్, ఆ కాన్సెప్ట్స్ ఏంటో అన్నీ కవర్ చేస్తాను. సో డోంట్ థింక్ ఏదో ఒక ఆన్సర్ వస్తుందని కదా, మొత్తం కాన్సెప్ట్స్ అన్నీ కవర్ అవుతాయి. దెన్ మీకు అవగాహన వస్తుంది, ఓకే ఇలా చదవాలి, ఇలా చదివితే ఎగ్జామ్స్ చేయగలుగుతాము అని. రైట్? సో ఆల్ ది బెస్ట్ ఆల్ ఆఫ్ యూ. వన్స్ అగైన్ ఐ అప్రిషియేట్ మెనీ ఆస్పిరెంట్స్ ఆర్ ఆస్కింగ్ డ్రగ్ ఇన్స్పెక్టర్ ఎలా చదవాలి అంటున్నారు. ఇట్ ఈస్ అ వెరీ గుడ్ థింగ్. కంటిన్యూ ద స్పిరిట్ డెఫినెట్గా వస్తుంది. అంటే అగైన్ ఒక మంచి అవకాశం వస్తుంది. 50 వరకు డ్రగ్ ఇన్స్పెక్టర్ పోస్టులు రావడం రేరెస్ట్ ఆఫ్ ద రేర్ కేసు. ఎప్పుడో 2012లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 56 పోస్టులు పడ్డాయి, తర్వాత మళ్ళీ లేదు. మళ్ళీ 2018లో 18 పోస్ట్ పడ్డాయి, ఇప్పుడు మళ్ళీ పడే ఛాన్స్ ఉంది. లేదా ఈ ప్రిపరేషనే మీకు సెంట్రల్ డ్రగ్ ఇన్స్పెక్టర్ కూడా పనికి వస్తుంది. అవి 300 పోస్ట్స్ ఉన్నాయి. సో వన్ షాట్ ఎవ్రీథింగ్ విల్ బి కవర్డ్. So all the best. Let us start this journey. Thank you.